నుంచి ప్రభునందు ప్రేమించబడిన ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఈ దినాల అంశం వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అని నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థం అనే అంశాన్ని మనము ధ్యానించబోతూ ఉన్నాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2-4 వరకు చదువుదాం. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరుడు పడుచుండు పాటు అంతటి వలన వానికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిల్చున్నది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. వ్యర్థము వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెబుతూ ఉన్నా. ఆయన ఏది వ్యర్థము ఏది వ్యర్థము కాదో మేము ఈ దినాన్ని నీ వాక్య ఆధారాన్ని బట్టి తెలుసుకొటకు కృప అనుగ్రహించమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తి గల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెబుతూ ఉన్నారు. వ్యర్థము వ్యర్థం సమస్తము వ్యర్థమే. ఈ లోకములో మానవుడు చేస్తున్న సమస్తం చూస్తే అది లోక సంబంధమైనటువంటి ఇదిగా ఉంటుంది. ఏదో నేను సంపాదించుకోవాలనో, ఏదో నేను మిద్దులు కట్టుకోవాలనో, మేడల్లో ఉండాలనో, ఆస్తులు సంపాదించుకోవాలనో, అంతస్తులో ఉండాలని మనిషి కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన స్నేహితులు, ఆలోచించండి. ఇవన్నీ కూడా వ్యర్థమని ప్రసంగి తెలియపరుచు. ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, మేడలు మిద్దెల్లో నివసించడము, ఏసీలో లగ్జరీ జీవితం జీవించడము, ఇవన్నీ మానవుడు కోరుకుంటాడు. హాయిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, నా జీవితంలో కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ విధంగా ఆలోచించడం మంచిదే, కానీ దేవుని యొక్క వాక్యం అంటుంది సమస్తము వ్యర్థం. మానవుడు ఈ లోకంలో సూర్యుని కింద పడుతున్న పాటంతటిని పరీక్షిస్తే అంతా వ్యర్థమని దేవుని యొక్క వాక్యం సరి. మనిషి అసలైన దాని కొరకు పాటు పడడము లేదు. అసలైనదేదో, దేనిని ఏది వ్యర్థము కాదు అనే సంగతి ఈ దినాన వాక్యం చెబుతుండగా ఆలోచించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏది వ్యర్థమో ఏది వ్యర్థము కాదో ఆ సత్యాన్ని మనము వేరే చేసుకోవాల్సిన పని ఎంతైనా ఉంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి సిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. కాగా నా ప్రియ సహోదరులారా, సహోదరుడా, దేవుని యొక్క వాక్యం, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. మీరు దేవుని కొరకు పడుతున్న ప్రయాస ఇది వ్యర్థం కాదని దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క సేవ నిమిత్తం, దేవుని యొక్క పని నిమిత్తం. దేవుని పని అంటే ఎవరైతే ముందుండి ఆ పనిని చేస్తారో అది వ్యర్థము కాదని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఈ దినాన దేవుని పనికి కంటే సొంత పని చేసుకోవడంలో నిమగ్నం అయిపోయినాడు మనిషి. ఏదో సంపాదించాలని, ఏదో సాధించాలని, దాని ద్వారా ఏదో ప్రయోజనము పొందాలని ప్రయాసపడుతున్నాడు. కానీ అదంతా కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏది వ్యర్థము కాదంటే మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి
ఏ ప్రయాస అంటే దేవుని కొరకు పడుతున్నారు. ఏ ప్రయాస దేవుని యొక్క పని నిమిత్తం పడుతున్నారే, దేవుని పనులు చేయాలని ఆరాట పడుతున్నారే, దేవుని సువార్తను ప్రకటించాలనుకుంటున్నారే, దేవుని యొక్క సేవకు నీకు కలిగినది ఇచ్చి ఆ కార్యాలు చేయాలనుకుంటున్నావే, అది వ్యర్థము కాదు. ఈ దినాన్ని ఆలోచించ. దేవుని కొరకు నీవు ఏ పని చేసినా అది వ్యర్థము కాదని, దాని కొరకు డబ్బు ఇచ్చినా, దాని కొరకు పని చేసినా, దాని కొరకు సేవ చేసినా అది వ్యర్థము కాదు. ఆ ప్రయాస, నువ్వు చేసిన పని, ఆ కష్టానికి తగిన ఫలితము నీకు దొరుకుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. వ్యర్థము కాదని ఎరిగి స్థిరముగా దేవుని పని నిమిత్తమై దేవుని పని చేయాలి. నా దేవుని సేవ కొరకు నేను కార్యాలు చేయాలి. నా సమయం దొరికిన కొలది నా దేవుని యొక్క పని నిమిత్తమైన స్థిరంగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అది వ్యర్థము కాదు. కదలని వారును దేవుని పని చేస్తున్నటువంటి స్థిరమైనటువంటి వారముగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మొదట ఉన్నటువంటి ఆ యొక్క ఆశ, ఆ ప్రేమ, ఆ అనురాగములు చివరి వరకు దేవుని సేవ చేయాలి, దేవుని కొరకు నా సొమ్మును వేయపరచాలి, నేను కష్టపడి సంపాదించిన ధనాన్ని నా దేవుని పనికి అప్పగించాలని ఏ కుమార్తె, ఏ కుమారుడైతే ఆశ కలిగి ఉంటాడో అది వ్యర్థము కాదంట. ఈ లోకములో అది స్థిరముగా ఉంటుందంట. అది నేను ఆశీర్వాదకరంగా దేవుని రాజ్యములోనికి నడిపించేదిగా ఉంటుందని దేవుని యొక్క అది వ్యర్థం కాదు. కనుక నువ్వు బ్రతికినంత కాలంలో, నీ ఆయుష్కాలంలో దేవుని కొరకు ఏ పని చేస్తున్నావు, ఏ సేవా కార్యక్రమములు చేసి నిమగ్నమై ఉన్నావు, దేవుని కొరకు నేను ఇదిగో ఈ సువార్త ప్రకటించాలి, లేకపోతే దేవునికి సేవ నిమిత్తం నేను నా డబ్బును వేయపరచాలి, ఏ కార్యము కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో అది వ్యర్థము కాదని, ఆ ప్రయాస అనేది వ్యర్థము కాదని ప్రభు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. రోమా పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. ఆయన చిత్తము ఎరిగి, చాలా అడగాడు, అంతే. ఆ దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, దేవుని యొక్క ఆలోచన ఏంటో, దేవుని యొక్క ఏదైతే ఆయన చేయాలనుకుంటున్నాడో అది ఎరగాల. అది వ్యర్థము కాదు. దేవుడు ఏం చేశాడో, మనల్ని ఏమి చేయమని ఆయన వెళ్ళున్నాడో ఆ చిత్తాన్ని మనము గ్రహించే వారంగా ఉండాలి. మన ఆలోచనలను, మన తలంపులను, మన ఊహలను అనుసరించడము అది వ్యర్థం అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏది వ్యర్థము కాదు అంటే దేవుని యొక్క ఆలోచనలను ఆయన బిడ్డలమైన మనము ఈ లోకంలో బ్రతికినంత కాలము నెరవేరుస్తూ ఉన్నారు. మొదటి దశలోనికలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరుగు ఇండుటయే దేవుని చిత్తము. చపలు గురించి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ఏది దేవుని యొక్క చిత్తం అంటే ఆయన మీలో ప్రతివాడు దేవుని ఎరగనటువంటి వారి వలే కాక, దేవుని ఎరగనటువంటి వారి యొక్క ఆలోచన తెలుసా, పొద్దున లేస్తే సాయంకాలము కామాన్ని నెరవేర్చుకోవాలనే ఆశ వారు కలిగి ఉన్నారు. అంత తప్ప వారికి ఇంకొక ఆలోచన లేదు. మరి వారి వలే నీవు ఉండకూడదు, అది దేవుని యొక్క చిత్తం. వాళ్ళైతే కామాన్ని నెరవేర్చుకోవాలి, కామతప్తులు అవ్వాలి. ఎలా చేస్తే నేను కామాన్ని నెరవేర్చుకోగలనన్న ఆలోచన వారు కలిగి ఉన్నారు. నువ్వు దేవుని యొక్క సంఘములో చేర్చబడిన పరిశుద్ధమైనటువంటి కుమార్తెవి, కుమారుడివి, నీకు ఆ ఆలోచనలు ఉండకూడదు. వారి వలె నీ ఆలోచనలు కలిగి ఉంటే నువ్వు దేవుని చిత్తమును నెరవేర్చిన వ్యక్తివి కాదు. కామాభిలాషందు నువ్వు కోరికలను నెరవేర్చుకుంటే దేవుని చిత్తము కాదు. ఆ విధంగా అనుకుంటే అది వ్యర్థం. తెలుసుకొని ఏది వ్యర్థమో ఏది వ్యర్థమో కాదు అనే సత్యాన్ని ఈ వాక్యము వింటూ ఉండగా నువ్వు తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటం అనగా తన శరీరమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండిటియే దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక.
దాన్ని తప్పి ఒకవేళ నువ్వు జీవిస్తుంటే అది వ్యర్థమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నీ వ్యర్థమైన దాని కొరకు ప్రయాసపడుతున్నామని, అది నీకు వృధాగా ప్రయాసపడుతున్నట్టే ఆ ప్రయాస వ్యర్థమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క చిత్తం అంటే మనము పరిశుద్ధులంగా బ్రతకాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క కోరిక, ఆయన యొక్క ఉద్దేశమైంది. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచించుకో. ఒకరే కాదు, వీళ్ళు అందరూ, మనలో అందరము కూడా దేవుని చిత్తాన్ని జరిగించాలని నేను ఆశపడుతూ ఉన్నాడు, కోరుకుంటూ ఉన్నాను. కాబట్టి ఆయన చిత్తము చేయటయే అది వ్యర్థము కాదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటలో, ఆయన సేవ చేయాలనే తపనలో, ఆయన యొక్క పనులు చేయాలనే ఆశ, తపన, ఇవన్నీ మనము కలుగుతే అది వ్యర్థము కాదు. దేవుని యొక్క సేవ నిమిత్తమై మనం ఎంత ఆశ కలిగి వెళ్తామో అవన్నీ కూడా వ్యర్థము కాదని, దేవుని కొరకు చేసే ప్రతిది కూడా, ప్రతి పని కూడా అది వృధా కాదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడినవారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అవును, నిజమైన సహకారి ఆ స్త్రీలంట క్లెమెంతులోను నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు. ఏ పనిలో? సువార్త అంటే దేవుని సువార్తను ప్రకటించే విషయంలో కొంతమంది స్త్రీలు సహకారం అందించారంట. అది వ్యర్థము కాదు. దేవుని పనిని చేసేటువంటిది వ్యర్థము కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. కాబట్టి సువార్త పని చేసే వాళ్ళకి మనం ఎలా ఉండాలి? సహకారము చేసేవారంగా ఉండాలి. మనము ఒకవేళ చేయలేకపోయినా సువార్త ప్రకటించాలని ఆశ కలిగిన వారికి, లేకపోతే సువార్త సభలను ఏర్పాటు చేసి అనేక మందికి సువార్తను ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నటువంటి వారికి మనము సహకారులుగా, సహాయం చేసే వాళ్ళగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సరే. ఎందుకంటే అది వ్యర్థము కాదు, ప్రభువునందు ఇవి వ్యర్థము కాదు అని మనము తెలుసుకోవాలి. ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయము చేయమని నిన్ను వేడుకొనుచున్నాం. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవి. చూసారా, వ్యర్థం కాకుండా ఉంది. ఇంకోటి ఏంటంటే ఆ దేవుని పరిచర్య చేసే వారికి సహకరించే వారి పేర్లు ఎక్కడ రాయబడతాయంట? జీవ గ్రంథంలో రాయబడతాయి. జీవ గ్రంథంలో రాయబడితే ఇంకా నరకానికి వెళ్ళే యొక్క పరిస్థితి లేదు ఆ వ్యక్తికి. ఇంకెల్లప్పుడు దేవునితో కలిసి జీవించే జీవితం తప్ప నిత్య నరకాజ్ఞ దండంలోకి వెళ్ళే అవకాశమే లేదు. కాబట్టి నా ప్రియమైన స్నేహితుడు, సహోదరి, ప్రసంగి అయితే రాస్తున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సూర్యుని కింద నరుడు పడే పాట అంతా చూస్తే అంతా వ్యర్థం. అయితే వ్యర్థమైన దాని కొరకే ప్రయాసపడుతున్నాడు, కానీ వ్యర్థము కాని దాని కొరకు నరుడు ప్రయాసపడడం లేదని దీని అర్థం. కాబట్టి ఎక్కువగా మనం దేవుని యొక్క పని చేసినప్పుడు, దేవుని చిత్తాన్ని జరిగించినప్పుడు మనము ఇవన్నీ వ్యర్థము కావు. దేవుని జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. జీవ గ్రంథంలో నీ పేరు ఉందంటే ఎలా ఆ పేరు వచ్చిందంటే, దేవుని యొక్క సేవ చేసే వారి యొక్క పేర్లన్నీ కూడా, దేవుని యొక్క పని చేసే ప్రతి ఒక్క బిడ్డ పేరు కూడా జీవ గ్రంథంలో లిఖించబడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇప్పుడుండి మళ్ళా అది సన్నగిలడం కాదు, అంతము వరకు దేవునికి సహకారులుగా, దేవుని సేవ చేసే వారికి మనం సహకరించి ముందుకు నడిపించే వ్యక్తులుగా ఎప్పుడైతే ఉండగలుగుతామో మన పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడతాయని దేవుడు ఈ సమయంలో మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఆలోచించండి, మనము చేసే పనుల కంటే అమూల్యమైన ముఖ్యమైన సమయము ఎవరి కొరకు మనం ఉపయోగించాలంటే దేవుని కొరకే. కనీసము మరి దశమ భాగం అంటే 24 గంటల్లో మనము దశమ భాగమైన దేవుని యొక్క పని కొరకు అంటే 2 గంటల చిల్లర సమయాన్నైనా మనము దేవుని సేవలో మనం కేంద్రీకరించాలి. అది చాలా తక్కువ. అనేక మంది దినాన రోజంతా కూడా దేవుని పనికి నిమగ్నమై ఉన్నారు. దేవుని యొక్క సువార్త విషయంలో చాలా చురుకుగా పనిచేస్తూ ఉన్నారు.
తండ్రి మధ్య కాదు, ప్రార్థనా జీవితం కలిగి ఉన్న దేవుని యొక్క పనే. పాటలు పాడడం అంటే కూడా దేవుని యొక్క పరిచర్యే. మరి సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కూడా దేవుని పనే. దేవుని పని ఎక్కువగా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ పేర్లన్నీ కూడా జీవ గ్రంథంలో రాయబడి ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 15:7. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. చదమ్మా. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుకుని. చూశారు, ఇది దేవుడు చెప్పిన ప్రయాస ఏంటంటే దేవుని పని నిమిత్తమై మనం ఎక్కువగా నిమగ్నమై ఉండాలి. అది వ్యర్థం కాదు. కానీ మానవుడు పడే ప్రయాస అంతా వ్యర్థం. అంటే నాకు అది కావాలా, నాకు ఇది కావాలా, నాకు మంచి లగ్జరీ, ఇలాంటి కోరికలు అవన్నీ కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థం అంటున్నాం. ఎందుకంటే అనేక మంది లగ్జరీ కోటేశ్వరులుగా ప్రతి వాళ్ళు అంతా ఈ లోకంలో లేరు. ఇప్పుడు అంతా వ్యర్థం, అంతా విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అందుకని దేవుని వాక్యం ఉంటుంది అంతా వ్యర్థం, కానీ ఏది వ్యర్థము కాదు అనే సత్యాన్ని తెలియపరచు. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క సేవ, ప్రార్థన జీవితం, ఇవన్నీ కూడా వ్యర్థము కాదు. దేవుని చిత్తం అంటే దేవుని యొక్క ఉద్దేశం. అన్నాడు కదా, ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా జీవించడమే నా యొక్క ఆలోచన అని. కనుక ఈ లోకంలో దేవుని ఎరగనటువంటి కామాతురతతో కామ వికారాన్ని, కామ సమస్తమైన దాన్ని నెరవేర్చుకోవాలనేది ఆశ. అది దేవుడి చెడ్డది, అది వ్యర్థం. అది దేని ఎందు ఉండాలంటే పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ ఉండాలి. అది అనేక మందికి తెలియదు. ఈ దినాన అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మలో ఆనందించే ఆనందం కంటే గొప్పది కాదు ఈ కామము నెరవేర్చుకోవాలనుకున్నటువంటి ఆ యొక్క ఆనందం. దానికి దీనికి ఎంతో తేడా ఉంది నా ప్రియమైన. అయితే అర్థం చేసుకోలేకపోతున్నారు. పరిశుద్ధాత్మలో నిజముగా ఆనందించే వారికి ఈ లోక సంబంధమైన ఆనందం ఎందుకు పనికిరానిది, అది నాకు అవసరం లేదంటారు. పరిశుద్ధాత్మలో ఏ వ్యక్తి అయితే ఆనందించలేడో, ఇంకా ఎక్కువగా ఆనందమును అనుభవించలేదో వారికి ఇంకా ఈ లోకంలో ఈ కామ వికార చేష్టల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తే బాగుంటుందని అనుకుంటారు. ఈ దినంతి కాలపు చివరి దినాల్లో పరిశుద్ధాత్మలో నువ్వు ఆనందించాలని ప్రభు యొక్క ఆశ. అది చిత్తం కూడా అదే. ఆయన ఆత్మలో ఆనందించే బిడ్డగా నీవు ఉండాలని, ఆయన ఆత్మలో పరవశించి పరవలు దొక్కుతూ ఆయనతో ఆయన ఆత్మచేత నువ్వు నింపబడి ఆ ఆత్మలో ఆనందించాలన్నదే ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ప్రణాళిక ఉంది. కనుక అలాంటి ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క జీవ గ్రంథంలో నీ పేరు తప్పకుండా రాయబడుతుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. మీరును ఏదో నా మాట నిల్చుంటే మీకు ఏది కావాలో అడగండి, నేను నీకు ఇస్తాను అని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన స్నేహితుడా, దేవుని చెప్పినట్టుగా మనం నడుచుకుంటే అది వ్యర్థం కాదు మన ప్రయాస. కనుక అది ఆయన చెప్పినట్టు కాకుండా ఈ లోకంలో మన ఆలోచనల ప్రకారంగా, మన ప్రణాళికల ప్రకారంగా జీవిస్తే ఇది వ్యర్థం. మనకు 3 విషయాలు ఈ యొక్క సందేశంలో మనము తెలుసుకో. 1, దేవుని యందు మన ప్రయాస వ్యర్థము కాదు. నేను దేవుని కొరకు పనిచేస్తే అది వ్యర్థము కాదనే సత్యాన్ని మనము తెలుసుకోవాలి. 2వది, దేవుని యొక్క చిత్తమును అనుసరించు వారు దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనం బ్రతికితే అది వ్యర్థము కాదు. 3వది, సహకారం అంటే సేవ చేసేవారికి మనము సహకారాన్ని, మనకు సహాయం చేసి సహకరిస్తే మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడతాయి. కాబట్టి అది కూడా వ్యర్థము కాదని ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ఏది వ్యర్థమో కాదు అనే సత్యం. ఈ లోకంలో ప్రయాస, ఈ లోకంలో ధనము, ఈ లోకంలో ఆస్తి, ఈ లోకంలో వెండి బంగారం అంతా కూడా ఏమైపోతున్నాయంటే మటుమాయం కాబోతున్నాయి. వెండి బంగారాలు అంతర్ధానం వీధులు తీసుకొచ్చి పడేసి, ఇది మాకు అవసరం లేదు, బంగారం నాకు వద్దని వీధులు తీసుకొచ్చి పడేసే రోజు రాబోతూ ఉంది. అవంతా కూడా మనుషులు కాళ్ళతో తొక్కే రోజు రాబోతూ ఉంది. నా ప్రియమైన స్నేహితుడు, ఇవన్నీ వ్యర్థం. కానీ మానవుడు పద్దలేసే సాయంకాలం వరకు వెండి సంపాదించాలి, బంగారు సంపాదించాలి, మరి ఆస్తి చంపాలి, ఐశ్వర్యం కలిగి ఉండాలి, ఇదే ఆలోచన కలిగి ఉన్న దాంతో తృప్తి పడడం లేదు. ఇదే చాలులే నాకని ఆనందించడం, సంతోషించడం లేదు. అదే ప్రభు అంటున్నాడు. అందుకని నా కుమార్తె ఇవన్నీ కూడా వ్యర్థం. నా చిత్తాన్ని జరిగించే వాడికి వ్యర్థము కాదు. మీరు నా యందు ప్రయాసపడితే, నా పని చేస్తే మీ ప్రయాస వ్యర్థం కాదు. పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. మీ పేరును జీవ గ్రంథంలో రాయబడి ఏది కావాలో వ్యర్థమైన దాని కొరకు నువ్వు ప్రాకులాడతావో, వ్యర్థము కాని దాని కొరకు ప్రయాసపడతావో ఆలోచించుకో. నా ప్రియమైన స్నేహితుల దినాన దేవుని చిత్తాన్ని నెరవేర్చమని అరుదైపోయినారు. ఆయన ప్రణాళిక ప్రకారంగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలనుకునే వాళ్ళు తక్కువైపోయినారు. పరిశుద్ధ జీవితాన్ని కోరుకునే వాళ్ళు లేరు. అసలు
నేను ఇంకా ఈ లోకంలో ఏదో అనుభవించాలి, ఇంకేదో చేయాలి, ఇదేదో నేను అనుభవించాలి అనుకున్నాడు. కానీ మనిషి దేవుని వాక్యం మనకు చోటు ఇవ్వడం లేదు. దేవుని వాక్యం సేవకుతో మాట్లాడుతున్నప్పటికీ కూడా నాకు లోకమే కావాలి, లోక ఆశలే కావాలి, ఆ భోగాలే కావాలి, దాంట్లో నేను మునగాలి, తేలాలని మానవుడు దేవుని మాటలు ధిక్కరిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ దేవునికి దూరంగా తన యాత్రను కొనసాగిస్తున్నాడు. ఆ యాత్ర మంచిది అనుకుంటున్నాడు, కానీ అది ప్రభునందు వ్యర్థమని ఆ సత్యాన్ని మనము తెలుసుకోవాలి. ప్రభు కొరకు ప్రయాసపడితే, ఆయన పరిచర్య చేస్తే, ఆయన సేవ చేస్తే చూడండి, మరి ఆ బేతనీయులు మా అత్త ప్రభుని ఆహ్వానించారు. కానీ మా అత్త అయితే తన మాటలు వినలేదు. కానీ మరియా యేసయ్య మాటలు వచ్చినప్పటి నుంచి ఆయన వెళ్ళేంత వరకు ఆయన పాదాల కాడ కూర్చొని దేవుని మాట అంది. మా అత్త వచ్చి పిలిచింది. అయ్యా, ఆమె వచ్చి మరి దేవుని విషయంలో ప్రాధేయపడ్డముల లోక సంబంధంగా, అయ్యా నేను ఎన్నో పనులు పెట్టుకొని ఉన్నాను ప్రభువా, నేను చేయలేకపోతున్నానయ్యా, నాకు ఆ బలము శక్తి చాలకుంటుంది, ఇదిగో నీ కాలకాడ కూర్చుంది కదా మరియా, ఒకసారి రమ్మని చెప్పయ్యా, ఇద్దరం కలిసి ఈ పనులన్నీ చేస్తాం, నీకు రుచికరమైన ఆహారాన్ని తయారు చేసి పెట్టాలనుకుంటున్నామయ్యా అన్నది. యేసయ్యకు కోపం వచ్చింది. మా అత్త నువ్వు అనేకమైన పనులు పెట్టుకోవాలి, అన్నీ వ్యర్థమైన సంగతి నీకు తెలియదు, ఉండేటువంటి మంచినీళ్ళు చాలు నాకు, అంతేగాని ఎన్ని చేసి నేను పెట్టమల్లా, సమయాన్ని వ్యర్థం చేయమల్లా, అనవసరంగా సమయాన్నంతా వ్యర్థం చేస్తున్నావు. సమయం దొరికితే ప్రార్థన చేసుకో, సమయం దొరికితే దేవుని మాటలు చదువుకో, లేకపోతే దేవుని యొక్క మాటలు విను. ఇది కానీ అవసరంది అన్నీ పెట్టుకొని నేను చేయలేకపోతున్నాను, ఆయన పంపించి కుదరదు మా అత్త అని మందలించాడు ప్రభు. మరి ఆ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది, అది ఆమె నుంచి తీసివేసేదానికి వీలు పడదు. ఇదేనండి వ్యర్థము కాని పని. ఆ సంగతి నువ్వు తెలుసుకో. దేవుని మాటలు వినడం, ప్రార్థన చేసుకోవడం, ఆయన మాటలు వెళ్ళి ప్రకటించడము ఆయనకు అనుకూలమైన పని. ఆ విషయంలో నీవు ప్రయాసపడుతుంది, వ్యర్థము కావు. నీకు తగినటువంటి బహుమానము దేవుని యొక్క రాజ్యంలో చోటు, జీవ గ్రంథములో నీ పేరు రాయబడుతుంది. లేకపోతే ఆ జీవ గ్రంథములో నుంచి నీ పేరు తులిపివేయబడుతుంది. జాగ్రత్త. నువ్వు బ్రతికినంత కాలం సమయాన్ని విలువైందని తెలుసుకుని ఆ మాటలు ఈ మాటలు, ఆ కాకమ్మ కథలు, ఆ అమ్మ సంగతి ఈ అమ్మ సంగతి ఈయన సంగతి అవసరం లేదు నీకు. దీని కొరకు కదా ప్రభు సమయం ఇచ్చింది. ఆ సమయములో ప్రార్థన చేసుకోదానికో, లేకపోతే వాక్యం చదువుకోదానికో, లేకపోతే చదువుకోలేకపోతే మనం దేవుని సన్నిధిలో గడిపేదానికి, సువార్తను ప్రకటించేదాని కొరకు సమయాన్ని సద్వినియోగపరచు. అది వ్యర్థము కాని పని. అది నీకు దానివల్ల ప్రతిఫలం ఉంటుంది, దానివల్ల జీతం ఉంటుంది, దానివల్ల బహుమానం నీకు ఉంటుంది. ఆ బహుమానం కొరకు నీవు ఏగిరపడి ఆ ప్రభు ద్వారా దానిని పొందేదానికి ప్రయాసపడినట్లు, ఆ ప్రయాసని ఎందు వ్యర్థము కాదని ఎరిగి క్రీస్తునందు వేరుపారి స్త్రీలై దేవుని రాజ్య నిమిత్తమైన సువార్త నిమిత్తమై మరి ఎల్లప్పుడూ ప్రయాసగా ఓర్పు స్త్రీలను కదలిన వారుగా ఉండి ఈ రోజున టీ ప్రేమ చివరి వరకు కూడా ఆతిథ్య విషయంలో, పరిచర్య విషయంలో, అన్ని విషయాలలో నువ్వు ముందుకెళితే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. అటు పరిస్థితిని, అటు స్థితిగతులను నీవు అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని నెమ్మది మన హృదయమునకును తలంపులకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనుగాక. ఆమేన్.